హలో 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 ఎంతమంది ఉన్నారేందయ్యా. థ్యాంక్ యూ ఎంతమంది వచ్చినందుకు. స్పీచ్లో అంత వినయం ఉండేది, ఇప్పుడు మారింది. కాలర్ ఎగరేసుకుంటాం, సక్సెస్ అయినాం. సారీ, ఓకే. అనుదీప్ అని వచ్చిండు. థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడతా. కాదు యాటిట్యూడ్ ఏంటి, ఎందుకు మారింది మొత్తం? నాని గారు ట్వీట్ చేసినతో యాటిట్యూడ్ మారిపోయింది. నాని గారు ట్వీట్ చేసిన తర్వాత ఇంకా యాటిట్యూడ్ రాకపోతే మహారాజా ట్వీట్ తో యాటిట్యూడ్ మారిపోయిందా? విజయ్ దేవరకొండ అన్న నేను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్లా? విజయ్ దేవరకొండ గారు అప్పుడెప్పుడో బిర్యానీకి పిలిస్తే ఇప్పుడు మొన్న వెళ్ళారు అయినా. ఇది నేను కొనుక్కోలేదు, విజయ్ దేవరకొండ ఇచ్చిండు. ఇదన్నమాట యాటిట్యూడ్ మారడానికి కారణం. ఈ యాటిట్యూడ్ మారడంలో మీ ఒక్కరేనా, లేకపోతే సాయి మార్తాండ్ గారి పార్ట్ కూడా ఉందా? ఆయన ఇప్పుడు స్టేజ్ మీద పిలుస్తారు, అలా చూడండి. ఆయన అసలు కనిపించట్లేదు. ఆయన ఈవెంట్ కి కూడా రానంత యాటిట్యూడ్ వచ్చింది. అది మినిమం అండి. అదే మాకు ఇప్పుడు అర్థమైంది. కానీ నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, లిటిల్ హార్ట్స్ అంటే మా అందరికి మౌళి, సాయి మార్తాండ్ గారు తప్ప ఎవరు గుర్తు రావట్లేదు. ఓకే, జయకృష్ణ వస్తాడు. సుల్రుత్ ప్లీజ్, సుల్రుత్. మిస్టర్ జయకృష్ణ, ఒక్కసారి మధు అంకుల్ కి. అందరు ఎట్లున్నారు? ఏదో మాట్లాడు. సో బెడ్డే అన్న, థ్యాంక్స్ అన్న వచ్చినందుకు. అన్న నువ్వు నా ఫేవరెట్ అన్న. మా అన్న వచ్చేసిండు, సాయి మార్తాండ్ గారు. అడవి శేష్ అన్న వచ్చాడు. ఒక అడవి శేష్ గారు మన గూఢచారి ఈజ్ హియర్. రాహుల్ రవీంద్రన్ అన్నకు ఒక వేసుకోండి. ఓకే, శివాని స్పెషల్ థ్యాంక్స్ టు రాహుల్ రవీంద్రన్ గారు. అయిపోయిందా? హాయ్ శేష్ గారు భోన్ చేశారా? సినిమా చూసారా? అడవి శేష్ అన్న ఇప్పుడే చూసారు సినిమా, జస్ట్ ఇప్పుడే. ఓహో, ఫ్రెష్ గా దాని గురించి మాట్లాడారు. ఎస్, ఓకే. ఇప్పుడు సింజిత్ ఒకసారి రా. సింజిత్, నువ్వు అసలు ఏంటి, నీ ప్రొఫెషన్ ఏంటి? జానీ సిన్సా నువ్వు? మ్యూజిక్ డైరెక్టర్. మీ అందరికి జానీ వాకర్ గా పరిచయం ఉండొచ్చు. ప్లీజ్ వెల్కమ్. జానీ వాకర్ గా పరిచయం ఉండొచ్చు, కానీ జానీ సిన్స్ లో చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి. ప్లే చేయండి. అవసరం లేదు, ఆగండి. ఏం ప్లే చేయకండి అప్పుడే. ఎవరు నువ్వు? ముగ్గురు యాక్టర్స్. ఇప్పుడు నేను యాక్టరే కదా బ్రో. మీ ముగ్గురు చూసారా సినిమా? వీళ్ళు చూసారా లాస్ట్లో? వాటర్ పాములు పడుతున్నావా? అదే కదా, నేను వాటర్ అంటే ఆమె పాములు పడుతున్నావు అంటది. కాదు, ఇప్పుడు మీరు బయట టాక్ ఏంటంటే మీ ముగ్గురు యాక్టర్స్ టెక్నీషియన్స్ ని తొక్కేస్తున్నారని టాక్. లేదు, నేను టెక్నీషియన్ ఫస్ట్, యాక్టర్. టెక్నీషియన్స్ ని తొక్కేస్తున్నారా లేదా? లేదు. చూపిస్తా. మార్తాన్ గురించి కొన్ని ఏంటండి, చాలా నిజాలు ఉన్నాయి, కొన్ని బయట పెడతా. వేస్తారా? కేక్ ముక్కిస్తా.
అన్న వేస్తున్నారా నా ఇజ్జత్ పోతుంది ఎవరు వేయకపోతే. వస్తుంది 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 వస్తుంది. సింజిత్ ఎర్రమిల్లి డియర్ కామ్రేడ్తో తన నట ప్రస్థానాన్ని మొదలుపెట్టి తను ఉంటే పెద్ద హీరోలకు ప్రమాదమని తెలుసుకుని కెమెరామ్యాన్గా మారి తన విజువల్స్ని ఎడిటర్ కట్ చేస్తున్నాడని కోపంతో ఎడిటింగ్ కూడా నేర్చుకుని తన ఎడిటింగ్ తనకే నచ్చక 845 ప్రసాద్ ఐమాక్స్ బయట రివ్యూలు చెబుతూ ఒక నటుడిగా, ఎడిటర్గా, కెమెరామ్యాన్గా, ఆర్టిస్ట్గా, ఆర్ట్ డైరెక్టర్గా, కాస్టింగ్ ఏజెంట్గా ఇలా సకల కళావల్లవన్ జానీ సింజిత్గా పేరు ప్రఖ్యాతలు పొంది ఇవాళ సరికొత్త వస్త్రం, సంగీత దర్శకత్వాన్ని ధరించి లిటిల్ హార్ట్స్ అనే ఒక బ్లాక్ బస్టర్తో మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రొడ్యూస్ అయిన మన సింజిత్ ఎర్రమిల్లికి సాహో. సింజిత్ లీక్స్. నేను అసలు డబ్బులు ఇవ్వలేదు కూడా దీనికి, నా తప్పు లేదు ఇది. సింజిత్ నువ్వేంటి, ఏ ప్రొఫెషన్ ఇది? యాక్టింగ్ చేస్తున్నావు, డైరెక్షన్ చేస్తున్నావు, కెమెరామ్యాన్ చేస్తున్నావు, ఇప్పుడైతే ఓన్లీ మ్యూజిక్. కాదు, ఒక్కసారి సింజిత్ గారు లిటిల్ హార్ట్ సినిమా చూసి వచ్చి ప్రసాద్ మల్టీప్లెక్స్ ముందు రివ్యూ ఇవ్వబోతున్నారు. ఇక్కడ రండి, ఇక్కడ ప్రసాద్ మల్టీప్లెక్స్. అందరు కొంచెం సెంటర్ ప్లీజ్. లేదు లేదు, నేను మైక్ పట్టుకుంటాను. ఛానల్స్ ఓకేనా? ఎస్, లిటిల్ హార్ట్ సినిమా ఎలా ఉంది? బాగుందండి, మ్యూజిక్ బాగా కొట్టాడు. అంతే అంతే అంతే, బాగుందండి. డైరెక్టర్ ఏదో పర్లేదండి, వాడు ఏదో వేస్ట్. లాస్ట్కి ఎందుకు వస్తాడండి యాక్టింగ్? వాడు ఎందుకండి వాడికి యాక్టింగ్? కుళ్ళు వీనికి కుళ్ళు. నీలాంబర్ కోసం వచ్చారండి ఆయన. నీలాంబరి బాగా చేసిందండి, బాగా చేసింది. బాగుంది, సూపర్ సినిమా. మౌలి అండి, మా మౌలి గురించి. మౌలి బాగా చేశాడండి. డైరెక్టర్ ఒక్కడే ఉంది ప్రాబ్లం. మొత్తం సినిమాలో మ్యూజిక్ హైలైట్ అంటే అంతే, ఆబ్వియస్లీ విజువల్స్ కూడా, ఎడిటింగ్ కూడా. థ్యాంక్ యూ. రండి అందరు ఒక్కసారి సెంటర్కి రండి. అవ్వలేదు ఇంకా మీతో పని, మీకు బోల్డ్ పని ఉంది ఈరోజు స్టేజ్ పైన. కాత్యాయిని భోంచేసావా ఒరే అఖిల్, ఇదేమి పాటరా. మీకు పులిహోర టిప్స్ కావాలండి, ఇన్ని అడగండి. పులిహోర బాగా కలుపుతాడు. ఎంతమంది పులిహోర కలుపుతారు బాగా? ఎవడు ఒప్పుకోడే? మౌలి బాగా కలుపుతాడు. కాదు, ఇంతకీ మీరు అందరు ఇక్కడిక్కడ ఏం చేస్తున్నారండి? అంత పెద్ద స్టేజ్ చేశారు మా శ్రేయస్ మీడియా. స్టేజ్ ఫియర్. జయకృష్ణ, మీ అపురూపమైన ఆణిముత్యాల కోసం వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా. అక్కడికి వెళ్తే హలో సార్. హలో అన్న. హాయ్ అన్న. హాయ్. సినిమా చూశారు కదా, వీడిని అంకుల్ అని పిలుస్తారు. మీరు మీ అంకుల్ అని పిలుస్తారు, హీరోయిన్ ఆంటీ అని వీడు పిలుస్తాడు. మీరు లైఫ్లో ఎప్పుడు ఒక పర్సన్ ఆంటీ అని పిలుస్తారు, ఒక అమ్మాయిని. సేఫ్టీకి మా యాక్చువల్ అత్తగారు తప్ప ఎవరిని ఆంటీని పిలువను బ్రో, ఎందుకులే రిస్క్ అని. ఎప్పుడు ఎవరిని హలో అండి అంట. తెలుగులో అందుకే ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఉంది అండి అని. అది అండి చెప్పేస్తే చాలు, అంతకన్నా ఏం పిలవక్కర్లేదు. సో ఆ రిస్కే తీసుకోను. సార్ మీరు చెప్పండి సార్, మీరు ఎప్పుడు ఏ టైంలో ఒక అమ్మాయిని ఆంటీ అని పిలుస్తారు? కల్ట్ బొమ్మ ఇచ్చా. ఓకే, నాకు జనరల్గా యాంటీబయాటిక్స్ పడవు. అనుదీప్ గారు, మీరెప్పుడు ఆంటీ అని పిలుస్తారు ఒక అమ్మాయిని? అదే ఆడవాళ్ళని ఆంటీ అంటే ఫీల్ అవుతారు కదా, మా ఆంటీని కూడా ఆంటీ అని పిలువ నేను, అందుకే. ఓకే అన్న, ఇప్పుడే సినిమా చూశారు, మీకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఆంటీలు ఎంతమంది ఉన్నారు మీ గర్ల్ ఫ్రెండ్స్? మీరు ఒకవేళ ఒక ఆంటీ వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే చెప్పండి, మీరు ఏ టైంలో ఆంటీ అని పిలుస్తారు? మా ఇంటికి వాళ్ళు సంబంధాలు పంపించినప్పుడు వాళ్ళ కూతుళ్ళకి. ఓకే, నైస్ ఆన్సర్. సార్ మీరెప్పుడు ఏ టైంలో
ఒక అమ్మాయిని ఆంటీ అని పిలుస్తారు. ఆ, మీరు అడుగుతున్నారు కాబట్టి రాజాసాబ్ డేట్ చెప్పేస్తారు ఇప్పుడు. చెప్పకపోతే నీ మీద ఒట్టే. ఈ రోజుల్లో టైంలో అయితే నువ్వు అడిగినట్టు ఆ డిఫరెన్స్లు అవన్నీ చెప్పేవాడిని. ఇప్పుడు రాజాసాబ్ తీస్తావు, ఇప్పుడు అవి చెప్పాను అనుకో. యా వస్తున్నాం. కంగారు పడద్దు, బోల్డ్ కంటెంట్ ఉంది నేను ఇవ్వడానికి. నా దగ్గర ఇస్తా, కంగారు పడద్దు. భయపెడుతున్నాడు పాపం, వదిలే బ్రో. నా చెవు దగ్గరే ఉన్నాడు అసలు. అయ్యో. ఓకే, థ్యాంక్ యూ. ఏం చెప్పాలి ఇప్పుడు? సార్ మీరు ఏ ఆంటీ అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? ఎప్పుడు అనాలనిపిస్తుందా? ఆ. నువ్వు ఎవరినన్నా ఒక ఏజ్డ్ పర్సన్ చేసుకున్నావు అనుకో, అప్పుడు అనాలనిపిస్తుంది. ఆంటీని చేసుకున్నావు ఏంటి తమ్ముడు అని. సూపర్ సార్, సూపర్ సార్. రాజాసాబ్లో ఒక డైలాగ్. అనదీప్ అన్న, ఏం లేదు, సినిమా చూసావన్నా? చూసినా బెట్ట, నిజంగా చూసినా. ఏమేమి నచ్చిందన్న? ఏం నచ్చిందన్న? అదే నువ్వు అమ్మాయి కోసం లవ్ ప్రపోజ్ చేసే వీడియో ఉంటుంది కదా, అది చాలా హిలేరియస్. సింగపూర్లో సాంగ్ చాలా బాగుంది బెట్ట. అదే ఎడార్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. అది లేదు. థ్యాంక్ యూ అన్న. చూసాను, నిజంగా చూసిన సినిమా. థ్యాంక్ యూ. కాదు, కంచి గారు, హలో డాక్టర్, హార్ట్ మిస్ ఆయే. ఒరే అఖిల్, ఇదేమి గోలరా, ఇక్కడికొచ్చినా అదే పాటరా. సార్ ఇంకా మీ కళ్ళకు వస్తున్నానా నేను? కల్లో కాదురా, అన్నిట్లోని వస్తున్నావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గోపాలరావు అంకుల్. హలో సార్. గోపాలరావు సార్, మీరెప్పుడు ఒక అమ్మాయిని ఆంటీ అని పిలుస్తారు? నేను ఎప్పుడు ఒక అమ్మాయిని ఆంటీ అని పిలుస్తానా? నేను సుమన్ ఆంటీ అని పిలవడం. మీరు బలవారా? మీరు ఆంటీ అని పిలిచిన వాళ్ళందరూ పోయి ఉంటారంట. ఆల్రెడీ నేను ఆంటీ అని పిలిచిన వాళ్ళంతా పోయి ఉన్నారు. నేను ఇప్పట్లో పిలవాలనుకోవట్లేదు ఎవరిని.